హాయ్ వెల్కమ్ టు మూవీ గురు. ఇవాళ మనం తెలుసుకుందాం స్వీట్ కాంబాట్ అనే ఒక చైనీస్ యూత్ రొమాంటిక్ మూవీ. సో ఇక ఏమాత్రం డిలే చేయకుండా మూవీని ఓపెన్ చేస్తే స్టార్టింగ్ సీన్ లో మనకు పరిచయం చేస్తారు ఫ్యాంగ్ యూ, బెస్ట్ ఫీమేల్ ఫైటర్ ఎట్ MMA ఇన్ ద స్టేట్. తను రీసెంట్ గానే అఫీషియల్ మ్యాచెస్ లో ఫైట్ చేస్తున్నా కూడా తనకు ఒక అన్బీటబుల్ రికార్డ్ ఉంది. ఇంకా తన రీసెంట్ విన్ వల్ల తనకు మీడియాలో చాలా పాపులారిటీ వచ్చింది. తన ఒక ఫేమస్ స్టార్ గా మారిపోయింది. అయితే ఇన్ ద ఫ్లాష్ బ్యాక్ ఫ్యాంగ్ యూ వాళ్ళ గ్రాండ్ పాకి చెప్తూ ఉంటుంది తనకు ఫైటింగ్ కెరీర్ అంటే చాలా ఇష్టం అండ్ తన ఫైటింగ్ కెరీర్ ని స్టార్ట్ చేస్తా అని. కానీ వాళ్ళ గ్రాండ్ పా ఒక చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అండ్ తన గ్రాండ్ చైల్డ్ ని ఒక బిజినెస్ ఉమెన్ లాగా ఎదగాలని కోరుకుంటున్నాడు. అది అతనికైతే ఇష్టం లేదు. ఇక సీన్ కట్ చేస్తే మనకు మింగ్ థియాన్ అనే పర్సన్ తో ఇంట్రడ్యూస్ చేస్తారు. అతనికి బ్రదర్ అండ్ సిస్టర్ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ మిడిల్ స్కూల్. అయితే వాళ్ళ మదర్ ఇద్దరిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అండ్ తన ఫాదర్ చనిపోయాడు. సో వాళ్ళిద్దరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మింగ్ థియాన్ పైనే ఉంది. అతనే వాళ్ళకు మామ్ డాడ్ అన్ని కూడా. అండ్ తన తమ్మునికి MMA మ్యాచెస్ అంటే చాలా ఇష్టం అండ్ తన ఫేవరెట్ ఫైటర్ ఎవరో కాదు ఫ్యాంగ్ యూ. ఇద్దరిని పోషించడం కోసం మింగ్ థియాన్ తన కాలేజ్ లోంచి డ్రాప్ అయ్యాడు. ఇంకా తను ఒక డెలివరీ బాయ్ లాగా జాయిన్ అయ్యి మనీ ఏం చేస్తూ ఉన్నాడు. కానీ తనకు ఆ మనీ సరిపోవట్లేదు. తనకు డీసెంట్ స్కాలర్షిప్ తో పాటు ఒక కాలేజ్ లో సీట్ కూడా కావాలి. అతను చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అయితే వన్ డే తనకు టాస్క్ వచ్చింది. అదేంటంటే ఒక లోకల్ మార్షల్ ఆర్ట్స్ టీచర్ కి ఫుడ్ డెలివర్ చేయాలి. కానీ తన ఏరియా అరౌండ్ 20 మినిట్స్ దూరంలో ఉంటుంది. కానీ అతనికి ఆ ఫుడ్ బిలో 15 మినిట్సే కావాలంట. ఈ టాస్క్ చాలా కష్టం ఎందుకంటే అక్కడ చాలా ట్రాఫిక్ తో పాటు చాలా లాంగ్ కూడా ఉంటుంది. అయినా కూడా తన టాస్క్ తీసుకొని చాలా సెన్స్ ఆఫ్ డ్రైవింగ్ తో చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటాడు. ట్రాఫిక్ లోంచి కాకుండా షార్ట్ కట్స్ తీసుకొని చాలా తెలివిగా వెళ్తూ ఉంటాడు. చెప్పాలంటే తను ఆ సిటీలో ఉండే అన్ని షార్ట్ కట్స్ ని మెమరైజ్ చేసుకున్నాడు. ఇక అనుకున్నట్టే తను ఆ డెస్టినేషన్ కి బిలో 15 మినిట్స్ రీచ్ అయ్యాడు. కానీ అప్పుడే ఒక ఫ్రూట్ బండి మిస్ అయి కిందికి వెళ్తూ ఉంటుంది. దాన్ని ఆపడం కోసం మిందియాస్ చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం అక్కడికి ఆ గ్రేట్ ఫైటర్ ఎంట్రీ ఇస్తుంది. తన ఆ బండిని ఆపడం కోసం ఆ బండిని తంతుంది. దాంతో ఆ ఫ్రూట్ బండి పక్కన పడి విరుగుతుంది. ఇక్కడ ఆ ఫ్రూట్ బండి వెళ్లి గోడ గుద్దుకున్న దానికంటే ఎక్కువ డ్యామేజ్ అయ్యింది అండ్ అన్ని ఫ్రూట్స్ డ్యామేజ్ అయ్యాయి. అందరు అడుగుతూ ఉంటారు ఆ అమ్మాయిని ఆ ఫ్రూట్ వెండర్ కి అపలైజ్ చేయమని చెప్తారు. కానీ తను సింపుల్ గా వెళ్లి ఆ ఫ్రూట్ వెండర్ చేతిలో కొంత మనీ పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. తను వెళ్లిపోయాక మింతియాస్ కూడా తన డెస్టినేషన్ కి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ ఫ్యాంగ్ యూ వెళ్లి తన ఫార్మర్ మార్షల్ ఆర్ట్స్ టీచర్ ని కలుస్తుంది అండ్ సలహా ఇవ్వమని చెప్తుంది. దేనికోసమంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ప్రెషర్ చేస్తూ ఉన్నారు MMA ని వదిలేసి బిజినెస్ లో జాయిన్ అవ్వమని. ఆ విషయంలో ఫ్యాంగ్ యూ పూర్తిగా కన్ఫ్యూజ్ అయింది. కానీ తన ఫార్మర్ మార్షల్ ఆర్ట్స్ టీచర్ మాత్రం ఏ సలహా ఇవ్వకుండా తన నిర్ణయాన్ని తనకే వదిలేస్తాడు. ఎందుకంటే అది ఒక పర్సనల్ ఇష్యూ అని. అప్పుడే ఆ ప్లేస్ కి మింతియాస్ వస్తాడు డెలివరీ ఐటమ్స్ తో. అప్పుడే ఫ్యాంగ్ యూ అండ్ మింతియాస్ ఒక్కసారిగా చూసుకుంటారు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకోరు అండ్ వాళ్ళు ఎవరి రూట్ లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక తన ఇంటి వెళ్లే టైంలో అతనికి ఈమెయిల్ వస్తుంది ఒక కాలేజ్ నుండి. ఆ కాలేజ్ అతనికి 70% స్కాలర్షిప్ ఇస్తుంది. కానీ ఆ కాలేజ్ కాస్త ఇంకో స్టేట్ లో ఉంది. అతను చాలా కన్ఫ్యూజ్ గా ఉంటాడు. అతను థింక్ చేస్తాడు వెదర్ అక్కడికి వెళ్ళాలా లేకపోతే ఇక్కడే ఉండాలా అని. అతను కన్ఫ్యూజన్ లో వెళ్లి విజ్డమ్ ఫౌంటైన్ అనే ఒక ఫౌంటైన్ దగ్గరికి వెళ్లి తనకు దారి చూపెట్టమని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం అదే ఫౌంటైన్ దగ్గరికి ఫ్యాంగ్ యూ కూడా వస్తుంది. తను కూడా అదే కోరుకుంటూ ఉంటుంది. ఇక చాలాసేపు థింక్ చేశాక ఇద్దరు ఒక డెసిషన్ కి వస్తారు. అదేంటంటే ఫ్యాంగ్ యూ ఫైటింగ్ కెరియర్ కి వెళ్దాం అనుకుంటుంది అండ్ మింతియాస్ ఇంకో స్టేట్ కు వెళ్లి చదువుకుందాం అనుకుంటాడు. అయితే మింతియాన్ బాస్ ఒక జెంటిల్ మ్యాన్. ఎందుకంటే అతను మింతియాస్ వేరే స్టేట్ వెళ్తున్నా కూడా అక్కడ కూడా తనకు జాబ్ ఇప్పిస్తున్నాడు. అంతేకాకుండా అతను కొంత మనీ కూడా ఇస్తున్నాడు వెళ్ళడానికి. ఇన్ ద ఫాలోయింగ్ సీన్ మనం చూస్తాం మింతియాస్ అండ్ తన సిబ్లింగ్స్ ఇంకో స్టేట్ కి వెళ్లారు. అక్కడ ఒక ఇల్లు తీసుకున్నారు. అక్కడికి వెళ్ళాక తన సిబ్లింగ్స్ చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. ఎందుకంటే ఇంటీరియర్ చాలా హోమ్లీగా ఉంది. అందువల్ల మింతియాస్ కి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక ఫస్ట్ డెకరేషన్ గా మింతియాస్ తన మాస్టర్ తన ఫోటోని అక్కడ పెడతాడు. ఇక్కడే మనకు తెలుస్తుంది వాళ్ళ మాస్టర్ చనిపోయే ముందు మింతియాస్ కి ట్రైనింగ్ ఇచ్చేవాడు అబౌట్ బాక్సింగ్. ఇక ఫైనల్ గా మింతియాస్ తన సిబ్లింగ్స్ ని నెక్స్ట్ డే ఒక కొత్త స్కూల్లో జాయిన్ చేస్తాడు అండ్ తను తన కొత్త ఆఫీస్ కి వెళ్తాడు KFC. అండ్ ఆ తర్వాత తన కొత్త కాలేజ్ కి వెళ్తాడు. అదొక బెస్ట్ స్పోర్ట్ కాలేజ్ ఇన్ ద స్టేట్. ఆ కాలేజ్ పేరు జాంగ్జీ. అయితే సర్ప్రైజ్ ఏంటంటే ఈ ఇయర్ ఆ కాలేజ్ లో మొత్తం గర్ల్సే ఉంటున్నారు. చెప్పాలంటే ఈ ఇయర్ మింతియాస్ ఆ కాలేజ్ కి వెళ్లే మొదటి బాయ్ అన్నమాట. అతను ఆ కాలేజ్ లోకి వెళ్తూ ఉంటే అతను రియలైజ్ అవుతాడు ఆ కాలేజ్ లో అతనొక్కడే అబ్బాయా అని. ఎందుకంటే ఎక్కడ చూసిన అబ్బాయి లేరు, మొత్తం అంతా అమ్మాయిలే ఉన్నారు. అతను చాలా కన్ఫ్యూజ్ గా ఉంటాడు.
అతను అనుకుంటాడు అతను ఆఫర్ లెటర్ ని కరెక్ట్ గా రీడ్ చేయలేదేమో, ఎందుకంటే అందులో బాయ్స్ లేరు. ఇక అందరు గర్ల్స్ మింతియాజ్ ని చూస్తూ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా మింతియాజ్ హ్యాండ్సమ్ గా కూడా ఉన్నాడు. సడన్లీ షామీ అనే అబ్బాయి వచ్చి తనని గుద్దుతాడు. అయితే మింతియాజ్ కూడా తన అబ్బాయి అనుకుని మాట్లాడుతూ ఉంటాడు. కానీ సీన్ కట్ చేస్తే అతని అబ్బాయి కాదు, తనొక అమ్మాయి. షామీకి బాక్సింగ్ అన్న స్కేటింగ్ అంటే చాలా ఇష్టం. షామీ సింపుల్ గా ఒక పింక్ క్లిప్ ని తన జుట్టు పైన పెట్టుకుంటుంది. అప్పుడు మింతియాజ్ రియలైజ్ అవుతాడు తను కూడా గల్లేనని. అండ్ ఆ తర్వాత షామీ తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. మింతియాజ్ మాత్రం షాక్ లో ఉంటాడు అండ్ అపోలైజ్ చేస్తాడు అబ్బాయిలాగా ట్రీట్ చేసినందుకు. ఇక సీన్ కట్ చేస్తే ఆ కాలేజ్ ప్రెసిడెంట్ అండ్ టీచర్స్ చాలా టెన్షన్ గా ఉంటారు. ఎందుకంటే ఇనిషియల్లీ 10 బాయ్స్ అప్లై చేశారు, కానీ చివరిగా ఆ కాలేజ్ లోకి వచ్చి మొత్తం అంతా అమ్మాయిల్ని చూసి వాళ్ళందరూ ఎగ్జిట్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇప్పుడుంది కేవలం ఒకే ఒక బాయ్, అతనే మింతియాజ్. ఇక ప్రెసిడెంట్ మిస్టర్ వ్యాంగ్స్ కి ఆర్డర్ వేస్తాడు. ఏది ఏమైనా మింతియాజ్ ఈ కాలేజ్ వదిలి వెళ్ళొద్దని, దానికోసం ఏమైనా చేయమని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ కాలేజ్ ని ప్రమోట్ చేద్దాం అనుకుంటారు, కానీ దానికోసం వాళ్లకు ఆ కాలేజ్ లో అబ్బాయిలు ఉండడం చాలా అవసరం. ఇక ఇంకో సీన్ లో మింతియాన్ కాలేజ్ లోకి వెళ్తూ ఉంటే గర్ల్స్ ఆర్ సో క్రేజీ అబౌట్ హిమ్. ఎందుకంటే వాళ్ళు ఒకే అబ్బాయిని చూసి షాక్ లో ఉంటారు. వాళ్ళు మింతియాన్ వేని బ్లాక్ చేస్తూ ఉంటారు, ముందుకు వెళ్ళనివ్వకుండా. తనకు హెల్ప్ అవసరం లేకున్నా కూడా హెల్ప్ చేస్తామని చెప్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు మింతియాన్ ముందు ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు. అదేంటంటే మింతియాన్ ప్రిన్సిపల్ ఆఫీస్ కి ఎవరు తీసుకెళ్తారని. కానీ మింతియాన్ తప్పించుకోవడం కోసం వాళ్ళందరినీ ట్రిక్ చేసి ఇంకో సైడ్ చూసి పారిపోతూ ఉంటాడు. ఇక మింతియాన్ ఇంకో సైడ్ వెళ్తూ ఉంటే అతనికి ఫ్యాంగ్ యూ కనిపిస్తుంది. తను మిస్టేక్ లో మింతియాన్ హ్యాండ్ కోస్తుంది. కానీ ఫ్యాంగ్ యూ సారీ చెప్పకుండా అతని జేబులో మనీ పెట్టి బ్యాండేజ్ కొనుక్కోమని చెప్తుంది. కానీ మింతియాన్ చాలా ఫ్యూరియస్ గా ఉంటాడు. అతను డబ్బులు తీసి తన చేతిలో పెట్టి చెప్తూ ఉంటాడు, నాకు నీ డబ్బులు అవసరం లేదు, నాకు అపాలజీ కావాలి. కానీ ఫ్యాంగ్ యూ అంటుంది మనీ ఈజ్ సుపీరియర్ టు అపాలజీ అని. ఇక మింతియాన్ వెళ్లే ముందు ఫ్యాంగ్ యూని ఒక మేనర్లెస్ ఫ్రీక్ అని పిలుస్తాడు. ఆ మాట వినగానే ఫ్యాంగ్ యూ తన పాస్ట్ లోకి వెళ్తుంది, అంటే ఫ్లాష్ బ్యాక్. ఆ రోజు ఫ్యాంగ్ యూ ఆ కార్ ని ఎందుకు తన్నిందంటే ఒక చిన్న అమ్మాయిని కాపాడడం కోసం. కానీ ఆ విషయం వీళ్ళకు తెలియదు. ఇక సీన్ కట్ చేస్తే అది క్లాస్ టైం. మింతియాన్ అందరి గర్ల్స్ తర్వాత ఒక్కడే కూర్చుంటాడు. సింపుల్ గా చెప్పాలంటే అతను అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అందరు గర్ల్స్ మింతియాన్ చూస్తూ అతనితో మాట్లాడడం కోసం ట్రై చేస్తూ ఉన్నా కూడా అతను చాలా కన్ఫ్యూజ్ గా, టెన్షన్ గా అండ్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఎవరితో మాట్లాడకుండా అలానే కూర్చుని ఉండిపోతాడు. ఇంకో సీన్ లో షామీ అండ్ ఫ్యాంగ్ యూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు తన బాక్సింగ్ ని. ఇక్కడ ఫ్యాంగ్ యూ అండ్ షామీ బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ఆ టైంలో ఫ్యాంగ్ యూ చాలా టెన్స్డ్ గా, బాధగా ఉంటుంది. షామీ అడగగానే ఫ్యాంగ్ యూ చెప్తుంది మింతియాజ్ తననన్న మాటలు అండ్ తను తన బిహేవియర్ ని మార్చుకుందాం అనుకుంటుంది. అండ్ సీన్ కట్ చేస్తే తను ఇంట్లో ఉంటుంది. తను మళ్ళీ మింతియాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది, తన బిహేవియర్ గురించి. అలా థింక్ చేస్తూ చేస్తూ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఫ్యాంగ్ యూ పేరెంట్స్ తనని ఒక బాయ్ లాగా ట్రీట్ చేశారు, పరిచయం చేశారు అందరికి. ఎందుకంటే వాళ్ళకి అమ్మాయి అంటే గౌరవం లేదన్నమాట. అండ్ తను పుట్టినప్పటి నుండి ఒక అబ్బాయి లాగా ట్రీట్ చేస్తూ తనని పెంచుతూ వచ్చారు. ఇన్ఫాక్ట్ తనకి హెయిర్ కట్ కూడా చేపిస్తూ ఉండేవారు. ఇంకా తనకి అబ్బాయి డ్రెస్సులు వేస్తూ ఉండేవారు. ఇక తను కొంత ఏజ్ వచ్చాక తనకు తమ్ముడు పుట్టాడు. అప్పుడే తనని అమ్మాయి డ్రెస్సులు వేసుకోవడానికి అలౌ చేశారు, అమ్మాయిలాగా ఉండడం కోసం అలౌ చేశారు. అప్పటి వరకు చేయలేదు. ఇక తను ఎక్సైట్మెంట్ లో ఒక గిఫ్ట్ తీసుకొని తన క్రష్ దగ్గరికి వెళ్లి తనకు ప్రపోజ్ చేస్తుంది. కానీ అతను కాస్త తనను ఇన్ని డేస్ అబ్బాయి అనుకున్నాడు, ఇప్పుడు అమ్మాయిలాగా రావడంతో తనకు నో చెప్తాడు. అంతేకాకుండా అక్కడ ఉండే వాళ్ళు తనని ఒక ఫ్రీక్ అని పిలుస్తూ ఉంటారు కూడా. ఆ ఇన్స్టెంట్ తనని చాలా బాధ పెడుతూ వస్తుంది. తను ఇంకా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది తన జెండర్ ఐడెంటిటీ కోసం. మీన్ వైల్ మింతియాస్ ఇంట్లో తన తమ్ముడు లేస్తాడు. అతను నిద్రలోనే గాల్లో పంచెస్ ఇస్తూ ఉంటాడు. మింతియాస్ తనని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే తనకు అర్థమవుతూ ఉంటుంది తను ఎవరితో అయితే గొడవ పడ్డాడో ఆ అమ్మాయే తన తమ్ముడి ఇడోల్, తన ఇన్స్పిరేషన్. అండ్ ఇంకా తనకు అర్థమవుతుంది ఎందుకు ఫ్యాంగ్ యూ పైన అంత కోపం వస్తుందో తనకని. అదేంటంటే ఫ్యాంగ్ యూ కళ్ళు సేమ్ తన మామ్ కళ్ళు లాగే ఉన్నాయి. మింతియాస్ కి తన మామ్ అంటే ఇష్టం లేదు, చిన్నప్పుడే వదిలి వెళ్ళిపోయింది కాబట్టి. సో తనకి ఫ్యాంగ్ యూ పైన కోపం వస్తూ ఉంది ఎల్లప్పుడు కూడా. ఇక మింతియాస్ స్కూల్లో అమ్మాయిల వల్ల ఎప్పుడూ కూడా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉండేవాడు. సో తను తన స్టడీస్ పైన ఫోకస్ పెట్టలేకపోతున్నాడు. ఇక మిస్టర్ వ్యాంగ్ తన ప్రెసిడెంట్ కి చెప్పాడు మింతియాన్ ఎటు వెళ్ళడని. కానీ అప్పుడే మింతియాన్ వచ్చి మిస్టర్ వ్యాంగ్ కి చెప్తాడు నాకు ట్రాన్స్ఫర్ కావాలి అని. కానీ మిస్టర్ వ్యాంగ్ ఒక ట్రిక్ చేసి మింతియాస్ ని భయపెడతాడు. ఒకవేళ వేరే కాలేజ్ కి వెళ్తే నీ స్కాలర్షిప్ ని తగ్గిస్తామని. అయితే ఈ కాలేజ్ అన్నిటికంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ మోర్ టైం వాళ్ళ క్లబ్స్ లో, బాక్సింగ్ క్లబ్స్ లో, స్పోర్ట్స్ క్లబ్ లో, జిమ్ లో స్పెండ్ చేస్తూ ఉంటారు స్టడీస్ కంటే కూడా. అండ్ వాళ్ళ టాలెంట్ అండ్ స్కిల్స్ అన్నిటిని మెరుగుపరుచుకుంటూ ఉంటారు ఎట్ అన్ ఇంటర్నేషనల్ లెవెల్. కొంతమంది బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు, ఇంకొంతమంది టేక్వాండోలో అండ్ ఇంకొంతమంది జిమ్నాస్టిక్స్ లో తీసుకుంటారు. ఇక్కడ షామీ అండ్ ఫ్యాంగ్ యూ బాక్సింగ్ లో ట్రైనింగ్
ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఆ కాలేజ్ లో ఉండే వాళ్ళు ఏదో ఒక క్లబ్ లో జాయిన్ అవ్వాలి. అయితే అతను బాక్సింగ్ క్లబ్ లో ఫ్యాంగ్యూను చూస్తాడు అండ్ తన స్కిల్స్ చూసి మెస్మరైజ్ అవుతాడు. ఎందుకంటే తన స్కిల్స్ సిమిలర్ గా ఉన్నాయి. ఎవరితో అంటే మింతియాజ్ మాస్టర్ తో. తను అనుకుంటూ ఉంటాడు మేబీ తన ముందుగా అనుకున్నాడు మేబీ తన మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుందేమో అని. ఇక మింతియాజ్ వెనక్కి తిరిగి వెళ్లిపోతూ ఉంటే మిగతా అమ్మాయిలు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. మింతియాజ్ ని వాళ్ళ క్లబ్ లో జాయిన్ అవ్వమని ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇక మింతియాజ్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడడం కోసం అన్నిటికంటే తక్కువ మంది ఉన్న క్లబ్ లో జాయిన్ అవుతాడు. అదే స్విమ్మింగ్ క్లబ్. అందులో కొంతమంది మాత్రమే ఉంటారు. ఇక అతను ఒక్కడే వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో దూకేసి స్విమ్ చేస్తూ ఉంటాడు అండ్ తన ఇన్స్ట్రక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ తను చూస్తే ఆ పూల్ లో ఫిషెస్ ఉన్నాయి. అతను సర్ప్రైజ్ అవుతాడు అండ్ మీదకు చూస్తే తన ఇన్స్ట్రక్టర్ వచ్చింది. తను చెప్తూ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ క్లబ్ డిస్బాండ్ చేయబడింది, ఎందుకంటే ఎక్కువ మంది లేరు కాబట్టి. అంతేకాకుండా ఈ పూల్ ని ఒక ఎకలాజికల్ డివైస్ లాగా కన్వర్ట్ చేశాం. ఇందులో ఫిషెస్ పెంచుతాం. సో మింతియాజ్ ని వేరే క్లబ్ లో జాయిన్ అవ్వు అని చెప్పి ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. ఇక మింతియాజ్ డిసైడ్ అవుతారు ఏ విధంగా అయినా ఈ కాలేజ్ లోంచి ట్రాన్స్ఫర్ అవ్వాలని. ఎక్కువ ఫీ కట్టినా కూడా పర్లేదు, ఈ కాలేజ్ లో ఉండకూడదని. అందుకే అతను వెళ్లి మిస్టర్ వ్యాంగ్స్ ని కలుస్తాడు. కానీ మిస్టర్ వ్యాంగ్స్ అతన్ని బెగ్ చేస్తూ ఉంటాడు వేరే కాలేజ్ కి వెళ్ళొద్దని ప్లీజ్ అని. ఇంకా అతను మింతియాజ్ ఫోటో కూడా తీసుకుంటాడు. కన్స్ట్రక్ట్ చేస్తున్న బాత్రూమ్ పక్కన తన ఫోటో పెడతాడు. మెన్స్ బాత్రూమ్ అని చెప్పి సింబాలిక్ గా చూపెడుతూ ఉంటాడు. కానీ మింతియాజ్ అతని మాటలు పట్టించుకోడు. ట్రాన్స్ఫర్ కోసం పదే పదే అడుగుతూ ఉంటాడు. ఇక ఏం చేయలేక మిస్టర్ వ్యాంగ్స్ ఒక ఫామ్ ఇచ్చి దాన్ని ఫిల్ చేయమని చెప్తాడు అండ్ ఆ తర్వాత వెళ్లి ఆ పోస్ట్ బాక్స్ లో వేయమని చెప్తాడు. ఇక మింతియాజ్ ఆ ఫామ్ ఫిల్ చేసి పట్టుకొని వెళ్లి బాక్స్ లో వేయబోతూ ఉంటే అక్కడే కొంతమంది తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఆ కాలేజ్ కి ఫస్ట్ గ్రాడ్యుయేట్స్. వాళ్ళందరూ మింతియాజ్ ని ఆపడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరినీ ఆ కాలేజ్ ప్రెసిడెంట్ అపాయింట్ చేశాడు. ఆ ట్రైన్డ్ ఉమెన్ చాలా ఈజీగా మింతియాజ్ ని డిఫీట్ చేసి మిస్టర్ వ్యాంగ్స్ దగ్గరికి మళ్ళీ పంపిస్తారు. అండ్ మిస్టర్ వ్యాంగ్స్ అతని ఆఫర్ లెటర్ ని రిఫ్యూజ్ చేస్తాడు. అండ్ అంతేకాకుండా తనకు ఆఫర్ ఇస్తాడు. అదేంటంటే అతని స్టూడెంట్ లోన్ ని 30 years వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా విత్ 0 interest. ఒకవేళ మింతియాజ్ ఆ డీల్ తీసుకుంటే అతని కాలేజ్ లో ఫ్రీగా చదువుకోవచ్చు అన్నమాట. ఇక చెప్పాలంటే మింతియాజ్ ఫైనాన్షియల్ కండిషన్స్ చూస్తూ ఉంటే అతను ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దని అనిపిస్తుంది. ఇక అతను కూడా ఓకే చెప్పేస్తాడు. ఇక లేటర్ అతను బాత్ చేయడం కోసం ఒక బాత్రూమ్ కి వెళ్తాడు. అక్కడ చూస్తే ఆ బాత్రూమ్ లో ఒక అమ్మాయి ఉంటుంది. తనే ఫ్యాంగ్యూ. తను నేకుడుగా ఉంటుంది. మింతియాజ్ తనని చూస్తాడు. అప్పుడే ఫ్యాంగ్యూ మింతియాజ్ ని కిక్ చేస్తుంది. ఇంకా తను గట్టిగా అరుస్తూ ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. అప్పుడే షామి కూడా వస్తుంది. అయితే సీన్ కట్ చేస్తే మింతియాజ్ ఫుడ్ డెలివరీ కోసం వెళ్తూ ఉంటే అతనికో పిడ్లాన్ని వేరే వాళ్ళు బుల్లీ చేయడం కనిపిస్తుంది. అతను అతన్ని కాపాడతాడు. కానీ ఆ బుల్లీస్ మింతియాజ్ ని పట్టుకుంటారు. అతన్ని తీసుకుని వెళ్లి కొడుతూ ఉంటే అప్పుడే అమ్మాయిలు అందులోకి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళు ముందుగా మాటల్లో చెప్తారు కానీ ఆ బుల్లీస్ వినరు. సో ఇక అమ్మాయిలు రంగంలోకి దిగేసి వాళ్ళ ఫైటింగ్ స్కిల్స్ ఎగ్జిక్యూట్ చేసి ఆ బుల్లీస్ ని పారిపోయేలాగా చేస్తారు. ఇక మింతియాజ్ వాళ్ళకి చాలా గ్రేట్ఫుల్ గా ఉంటాడు అండ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కోసం ఓకే చెప్తాడు. ఎందుకంటే మింతియాజ్ కి ఆ అమ్మాయిల కాలేజ్ లైఫ్ అంత బ్యాడ్ గా అనిపించట్లేదు. ఇక అతను తన ట్రాన్స్ఫర్ ని టర్మినేట్ చేసి అక్కడే ఉందాం అనుకుంటాడు. నెక్స్ట్ డే వెళ్లి మిస్టర్ వ్యాంగ్స్ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తాడు అండ్ తన కొత్త ఫ్రెండ్స్ తో తన కొత్త లైఫ్ స్మూత్ గా మూవ్ అవుతుంది అనుకుంటున్నాం. ఇంకా 4 years పాటు మింతియాజ్ కి అండ్ ఫ్యాంగ్యూ కి మధ్య సంబంధాలేంటో మనం ముందు తెలుసుకుందాం. టు బి కంటిన్యూడ్ ఫ్రెండ్స్. మీకు ఈ మూవీస్ తో ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే గనుక ఇప్పుడే చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఇక చివరిగా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్